హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్కింగ్ మామ్స్ జర్నల్. లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది కదండి. సో హియర్ ఇట్ ఈస్. మనం లాస్ట్ టైం లాంగ్ వీడియోలో చూసాం కదా, భువనగిరికి వెళ్ళి అమ్మవారి మొక్కు తీర్చుకున్నది. సో ఆ వీడియో కంటిన్యూషన్ అనమాట ఇది. అదే రోజు ఫామ్కి వచ్చేసి మేమైతే మంచిగా చికెన్ కుక్ చేసుకొని రైస్తో పాటు తినేసాము. సో అదే ఈ వ్లాగ్లో మీకు చూపించబోతున్నాను. ఇది మదర్స్ డే రోజు అనమాట. అదే రోజు నాకు 100 సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. సో మేమైతే టెంపుల్కి వెళ్ళి ఇంటికి వెళ్ళామన్నమాట. టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళి కావాల్సిన ఐటమ్స్, బౌల్స్ అన్నీ తెచ్చుకున్నాము. కుకింగ్కి ఏమేమి అవసరము అన్నీ తెచ్చేసుకున్నాం అనమాట. సో ఈ వీడియోలో అయితే నేను ఫామ్లో నేను ఎలా కుక్ చేశాను, బగారా రైస్ కుక్ చేశాను అనమాట నేను. సో అది ఎలా కుక్ చేశాను, చికెన్ ప్రిపేర్ చేసుకున్నాం అనమాట, చికెన్ గ్రేవీ కర్రీ. సో అది కూడా చూపిస్తాను మీకు. మనం ఫామ్కి వెళ్ళినప్పుడు ఎట్లాంటి కొన్ని టిప్స్ ఫాలో అయితే మనం ఈజీగా కుక్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో మీకు వీలైతే మీరు కూడా మీ ఫ్యామిలీతో ఒకసారి ఫామ్కి వెళ్ళి కుక్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను పొయ్యి రాజేసుకున్నాను అనమాట. పొయ్యి రాజేయడం అంటే ఏం లేదండి, మనం ఫైర్ కావాలి కదా మనకు కుక్ చేసుకోవాలంటే. సో అక్కడున్న కట్టెలతోని ఇలాగ పొయ్యి రాజేసుకున్నాను అనమాట. 3 రాళ్ళు పెట్టుకొని వాటి మధ్యలో కర్రలు పెట్టుకొని కొంచెం సన్న సన్న పుల్లలు తీసుకొని మనం అంటించుకున్నామంటే ఈజీగా మంట అయితే మనకి వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేనైతే ఒక బౌల్ పెట్టి ఆయిల్ యాడ్ చేశాను. అందులోకి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నాను అనమాట. సో ఇది బిర్యానీ స్పైస్ బాక్స్. ఇందులో నేను బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇలాగా స్టోర్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. ఇవి ఒక 7 చిన్న చిన్న బాల్స్ ఉన్నాయి కదా, అందులో సాజీరా, ఇలాచీ, లవంగా, పట్ట, ఇంకా జాపత్రి, మిరియాలు, ఇంకా స్టార్ అనీస్ ఇలాంటివన్నీ నేను యాడ్ చేసి పెట్టుకుంటాను. బిర్యానీ ఆకు మాత్రం ఆ గ్యాప్స్ ఉంటాయి కదా బౌల్స్కి మధ్యన ఉన్నవి, అందులో పెట్టేసుకుంటాను అనమాట. సో దట్ మనం ఎప్పుడు బగారా రైస్ చేయాలనుకున్నా కూడా ఈజీగా ఒక్కొక్కటి వేసేసుకోవచ్చు. సో కుదిరితే మీరు కూడా ఇది ఫాలో అవ్వండి, ఈజీ అయిపోతుంది. అందులోకే నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా అండ్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసి కట్ చేసిన కొన్ని ఆనియన్స్ వేసేసా అనమాట. సో మీరు చూస్తున్నట్టయితే మనకి మంట ఇక్కడ ఒకవైపు వస్తుంది కదండి. సో మనకు ప్రాపర్ సెటప్ లేనప్పుడు గాలికి మంట అటు ఇటు అవుతూ ఉంటుంది. సో మనం కాషియస్గా కలుపుతూ ఉండాలన్నమాట. లేదంటే ఒకే చోట మాడిపోయి ఇంకో చోట అసలు కుక్ అవ్వకుండా ఉంటాయి ఇంగ్రీడియంట్స్. సో కలుపుకుంటూ మంటను అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. ఇందులోకే నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి అది కూడా కొంచెం ఫ్రై అవ్వనిచ్చాను అనమాట. సో ఇలా కొంచెం ఫ్రై అవ్వనిచ్చాను. ఇలా ఫ్రై అయ్యాక నేనైతే ఆల్రెడీ రైస్ క్లీన్ చేసేసి నానబెట్టేసాను అనమాట. అండ్ ఇంకో బౌల్లో 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ ఆల్రెడీ కొలిచి పెట్టేసుకున్నా. ఇక్కడ చూడండి, మా బాబు కూడా నేను కూడా చేస్తా అని చెప్పి వచ్చాడు, కానీ ఆ పొగ తట్టుకోలేక మళ్ళీ వెళ్ళిపోయాడు. సో కొలుచుకున్న వాటర్ ఇందులోకి అయితే యాడ్ చేసేసాను అనమాట. యాడ్ చేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకైతే నేను సాల్ట్ యాడ్ చేసుకున్నా, గళ్ళుప్పు. సో మీరు ఏదైనా స్పెషల్ వంటలు చేసుకోవాలనుకున్నప్పుడు వీలైతే గళ్ళుప్పు వాడండి, టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది మీ వంటది. సో ఇట్లా అయితే వేసేసుకొని అది వాటర్ బాయిలింగ్ అవ్వడానికి మూత అయితే పెట్టేసాను అనమాట నేను. ఇక్కడ మీకు ఒక టిప్ ఏంటి అంటే, మీరు కుక్ చేసే బౌల్స్ కట్టెల పొయ్యి మీద వండుతున్నప్పుడు బాగా మసి వచ్చేస్తుంది కదా. సో అది క్లీన్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉండాలంటే ఫస్టే కొంచెం మట్టి తీసుకొని ఆ మట్టిని ఆ బౌల్కి పెట్టేసేయండి. సో దట్ కుక్ చేసుకునేటప్పుడు క్లీన్ చేసుకునేటప్పుడు అది ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఫామ్ అనేసి. ఇది కోతలు జరిగే టైంలో వచ్చామండి మేము. మదర్స్ డే రోజు అని చెప్పా కదా, సో మే మంత్లో వచ్చాము. సో ఆ టైంలో అయితే ఫామ్లో కోతలు జరుగుతున్నాయన్నమాట. ఇది ఏంటంటే రైస్ ప్యాడీ ఫీల్డ్స్. సో ముందైతే మేము కట్ చేసుకోవడానికి ఇలా మంచి ఒక మామిడి చెట్టు చూసుకొని దాని కింద కూర్చొని ఐటమ్స్ అన్నీ అయితే కావాల్సిన ఐటమ్స్ కట్ చేసి పెట్టుకున్నాము. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి మామిడికాయలు అయితే. ఇవి కట్ చేసుకొని అలాగే కూడా తినేయచ్చండి. ఎంత బాగున్నాయంటే స్వీట్గా చాలా బాగున్నాయి.
సో ఇవైతే కొన్ని మేము ఇంటికి తీసుకెళ్ళి తిన్నాము. తర్వాత కొన్ని రోజులకి ఈ ఫామ్ ఓనర్ మాకు కొన్ని మామిడికాయలు పంపించారనమాట. అవి మేము ఇంట్లో మక్క పెట్టుకొని తిన్నామన్నమాట. చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి. అన్న వాళ్ళకి ఏంటంటే ఇలా ఒక షీప్ కూడా ఉంది, పొట్టేలు. ఇవి కాంపిటీషన్స్కి వాటికి తీసుకెళ్తారనమాట దీన్ని. సో ఇక్కడైతే వాటర్ మనకి రోలింగ్ బాయిలింగ్ అవుతున్నాయి. సో రైస్ యాడ్ చేసే టైం వచ్చేసింది. సో ఇందులోకైతే నేను ఆల్రెడీ రైస్ యాడ్ చేసేసి ఒకసారి కలిపేసుకుంటున్నాను అనమాట. కలిపేసి మళ్ళీ కొంచెం మూత పెట్టేసి పక్కన వదిలేసాను. బట్ మంట అయితే అడ్జస్ట్ చేసుకుంటుండండి. ఈ లోపల నేను చికెన్ మ్యారినేషన్ కోసం ఇది ఒక 2 kgs చికెన్ అండి. నేను కొలతలు అయితే ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను, అందాజగా మీకు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కారం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మంచిగా కలిపి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇందులో కూడా మీరు చూసినట్టయితే నేను గల్లుప్పు వాడుతున్నాను. మీరు కూడా ట్రై చేయండి. కాకపోతే ఏంటంటే గల్లుప్పులో కొంచెం సాల్టీనెస్ ఎక్కువ ఉంటుంది, సో చూసి వేసుకోండి. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాక ఇలా కలిపేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. నథింగ్ మోర్ దాన్ సాల్ట్, మిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ లోపల అన్నం అయితే మంచిగా ఉడికిపోయింది. సో మంట అంతా తీసేసి పక్కన తీసి పెట్టుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా, రైస్ అయితే మంచిగా కుక్ అయిపోయింది. ఇది ఇప్పుడు నేను పక్కన పెట్టేసుకొని చికెన్ కోసం ఇంకో బౌల్ పెట్టుకున్నాం అనమాట. మళ్ళీ మంట స్టార్ట్ చేసి సో ఇందులోకైతే నేను ఆయిల్ యాడ్ చేసేసి కొద్దిగా పుదీనా వేసుకుంటున్నా. పుదీనా లైట్గా, అంటే ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇందులోకి వేసేసాను. ఈ ఆనియన్ ఏంటంటే మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. కైండ్ ఆఫ్ బ్రౌన్ ఆనియన్స్ అంటాం కదా, అట్లా అవ్వాలి. అట్లా అయితే మనకి ఏంటంటే గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మంచిగా వస్తుంది. కొంచెం ఎక్కువే వేసుకోండి, నో ప్రాబ్లం, వేసుకొని బట్ క్యారమలైజ్ అవ్వనివ్వండి ఆనియన్ని. దీంట్లోకి నేను కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై అవ్వనిచ్చాను అనమాట. సో ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ ఇందులోనే వేసాను కాబట్టి మళ్ళీ వేయలేదు. సో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే డైరెక్ట్గా ఇందులో వేసేసి మంచిగా కలుపుకుంటున్నాను అనమాట. సో మనం ఫామ్కి వచ్చినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఇంగ్రీడియంట్ మనకి అందుబాటులో ఉండదు కదా, తెచ్చి పెట్టుకుంటాం కానీ ఎక్కడున్నాయి ఏంటి అని వెతుక్కోవడం కష్టం అవుతుంది. కాబట్టి మనం ఇట్లా మ్యారినేట్ చేసి కుక్ చేసుకుంటే ఏంటంటే తొందరగా అయిపోతుంది అండ్ మనకి కుక్ చేసే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. జనరల్గా ఇలాగ ఫామ్స్ దగ్గర కుక్ చేయడానికి వెళ్ళినప్పుడు అందరు బాగా ఆకలి మీద ఉంటారు, ఎందుకంటే ఆబ్వియస్లీ మనకు లేట్ అవుతుంది అన్నమాట. కుకింగ్ ఇవి ఫామ్ దగ్గర పెట్టుకున్నప్పుడు ఆ మంట స్టార్ట్ చేయడం ఇవన్నీ లేట్ అవుతూ ఉంటుంది, అంత ఎక్స్పీరియన్స్ కాదు కదా మనం. సో ఇట్లా మ్యారినేట్ చేసేసి మనం వేసేసుకుంటే ఏంటంటే కుకింగ్ తొందరగా అయిపోయి ఈ వండే వాళ్ళకు కూడా ఈజీగా అనిపిస్తుంది. సో మనం ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. మోరోవర్ మనం ఇలా కట్టెల పొయ్యి పెట్టుకున్నప్పుడు ఏంటంటే అది మనం మంట చిన్నగా పెద్దగా అంత ఈజీగా అడ్జస్ట్ చేయలేము. సో ఒక ఇంగ్రీడియంట్ వేసి ఇంకో ఇంగ్రీడియంట్ వెతుక్కునే లోపు ఫస్ట్ ఇంగ్రీడియంట్ మాడిపోయే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి ఇట్లా వేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. సో ఆల్రెడీ మేము ఇందులోకి అయితే ఎసరైతే వేసేసాం, వాటర్ గ్రేవీ కన్సిస్టెన్సీకి కావాల్సినట్టుగా వాటర్ వేసేసి కుక్ చేయడానికి పెట్టేసాము. సో ఇందులోకి నేను కొద్దిగా గరం మసాలా అండ్ చికెన్ మసాలా కూడా యాడ్ చేశాను. యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసాను అనమాట. ఇక్కడ చికెన్ అయితే మంచిగా కుక్ అయిపోయిందండి. నేను కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే నాకు వచ్చేసింది. సో దించి పక్కన పెట్టేసుకుంటాం అన్నమాట. చూస్తున్నారు కదా, చాలా టెండర్గా మంచిగా గ్రేవీ కూడా బాగుండింది. సో తీసి పక్కన పెట్టేసుకున్నాము. మన బగారా రైస్, చికెన్ కర్రీ అండ్ ఇంటి దగ్గర చేసుకొచ్చుకున్న సాంబార్తోనైతే మా లంచ్ మేము ఎంజాయ్ చేసాము, సైడ్కి ఆనియన్స్ పెట్టుకొని. సో మీకు కూడా వీలైతే అట్లీస్ట్ 2 to 3 monthsకి ఒకసారైనా ఇట్లాగా ఫామ్కి వెళ్ళి కుక్ చేసుకొని తినడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అంటిల్ హియర్. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.